ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు ఏమంటాడు, నేను సంపద సృష్టిస్తాను, జగన్ చేయలేకపోయాడు, నేను సంపద సృష్టిస్తాను, నేను సంపద సృష్టిస్తా కాబట్టి నేను చేయగలుగుతాను అని చెప్పి నిస్సిగ్గుగా తన అబద్ధాన్ని తాను డిఫెండ్ చేసుకుంటాడు. తాను చెప్పే మోసాలను అబద్ధాలను డిఫెండ్ చేసుకుంటాడు నిస్సిగ్గుగా. పోనీ నిజంగానే ఏ స్థాయిలో సంపద సృష్టించాడు, ఆయన పరిస్థితి ఏమిటి అని ఒకసారి ఈ 14 ఏళ్ల తన పరిపాలన ఒకసారి చూద్దాం. ఆ రెడ్ లైట్స్లో పెట్టినదంతా ఆయన పరిపాలనే, ఆ 14 ఏళ్ళ ఆయన పరిపాలన. మీరే గమనించండి, ఆయన పరిపాలన చేసిన ఏ సంవత్సరంలో అయినా రెవెన్యూ సర్ప్లస్ ఉందా? ఆయన పరిపాలన చేసిన ఏ సంవత్సరంలో అయినా మీరు చూడండి రెవెన్యూ డెఫిసిట్. మన రెవెన్యూ ఎక్స్పెండిచర్కే రెవెన్యూ డెఫిసిట్ అవుతా ఉన్నప్పుడు